హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ allinone తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే పంచదార అరిసెలు, అలాగే మురుకులు, కరాప్పూస, అలాగే సకినాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఎంతో క్రిస్పీగా మురుకులు చూడండి చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు సకినాలు, అరిసెలు, అలాగే కరాప్పూస ఏ విధంగా తయారు చేసుకోవాలో మొత్తం చూసేయండి. సకినాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బిఫోర్ నైట్ మనం సకినాల పిండి కోసం ఇక్కడ దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం అనేవి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాస్ దొడ్డు బియ్యంను నానబెట్టుకుంటున్నాను. మనం ఈ రేషన్ రైస్ మాత్రమే మనకు సకినాలకు, అరిసెలకు చాలా బాగుంటాయి. ఈ రైస్ని మనం ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగితే మనకు ఇలాగ వైట్గా రైస్ అనేవి అవుతాయి. తెల్లగా ఇలా కడిగి మనం ఈ రేషన్ బియ్యాన్ని ఓవర్ నైట్ అనేది మనం నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ లేదా మీరు 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ ఓవర్ నైట్, బిఫోర్ నైట్ నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా కడిగి మూత పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మంచిగా నానిపోతాయి రైస్. ఇలా నానిన ఈ రైస్ని ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడపోసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఇలా బియ్యాన్ని ఆరపోసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఆరపోసుకోవాలి. చూడండి, రైస్ టచ్ చేస్తే మన చేతికి కొంచెం తడిగా అనిపిస్తుంది. ఆరిన తర్వాత మన చేతికి వాటర్ అనేవి అప్పుడు ఉంటాయి. రైస్ని మనం గిర్నీలో కానీ లేదంటే మిక్సీలో కానీ పిండిలాగా పట్టుకోవాలి. ఇలా పట్టిన పిండిని జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకుంటే మనకు రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ జల్లించిన పిండిలోకి నేను 1.5 kg రైస్ ఫ్లోర్ అయితే ఇక్కడ 1/2 kg నువ్వులు అనేవి వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఓమా అనేది వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే నువ్వులు కూడా ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అంతా బాగుంటుంది. ఇక్కడ మనం ఈ పిండి అంతా, సాల్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే లూజ్గా మనం ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఈ సకినాల పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పిండి అనేది సెట్ అవుతుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా చిన్న బాల్స్ లాగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా మనం ఫింగర్స్తో తిప్పుతూ సకినాలు అనేది పోసుకోవాలి. మనకు ఫస్ట్ ఒక 2-3 అనేవి ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా వస్తుంది. మధ్యలో తెగిపోయినా కూడా మనం ఈ సకినప్పాలను ఇలాగా పిండిని యాడ్ చేస్తూ మనం ఈ విధంగా రౌండ్గా పోసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవారికి కొద్దిగా ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరం. ఈ విధంగా అన్ని సకినాలని మనం పోసుకోవాలి. మీకు కనుక సకినాలు పోయడం రాకపోతే నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను. ఇక్కడ మనం ఒక పాల ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకోవాలి. ఇలా ఎంటీ పాల ప్యాకెట్ని చివరన కొద్దిగా కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పైన కూడా ఈ విధంగా కొద్దిగా పిండిని లోపలికి పెట్టేంత ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ సకినాల పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఈ సకినాల పిండిని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇలా కోన్ షేప్లో ఉంటుంది మనకి కవర్. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనకు సకినాలు పోయడం రాని వాళ్ళు ఈ విధంగా ఈ టిప్తో ఖచ్చితంగా ఈజీగా మీరు సకినాలని పోసుకోవచ్చు. కాకపోతే మనం ఈ ప్యాకెట్లో వేసే పిండిని మాత్రం కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చేతితో వేసేదానికంటే కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకు సకినాలు ఈ కవర్లోంచి పోయడం ఈజీగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో సకినాలు. ఇది జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంత లావుగా అనిపిస్తున్నాయి. లేదంటే మనకు పర్ఫెక్ట్ సైజులో మనకు సకినాలు అన్నీ ఒకటే సైజులో వస్తాయి. చాలా బాగా వేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. ఇవి ఒక కాటన్ క్లాత్ పైన మాత్రమే మనం సకినాలని పోసుకోవాలి. ఇలా అన్నీ పోసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా ఒక అట్టతో కానీ లేదంటే ఒక మూతతో కానీ మనం ఈ సకినాలని ఇట్లా లెఫ్ట్ సైడ్తో క్లాత్ని గుంజుతూ రైట్ సైడ్తో మనం ఈ విధంగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ సకినాలని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఈజీగా ఫ్రై అయిపోతాయి. అలాగే
మంచి టేస్ట్ కూడా వస్తాయి. మరీ రెడ్గా కాల్చకూడదు. ఈ సకినాలు చాలా టేస్టీగా ఎంతో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మురుకులు, పూస ఇవి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి ఎంత కరకరలాడుతూ అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుకులను మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం తీసుకున్న శనగపిండిని ముందుగా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అప్పాలు క్రిస్పీగా వస్తాయి. మనం ఇప్పుడు పిండి జల్లించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో వేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ ఓమా, వాము. దీన్ని చేతిలో వేసుకొని ఇలాగా క్రష్ చేయాలి. ఇలాగ నలిపితే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పాలలో వేసినప్పుడు. దీన్ని పొడిలాగా పట్టి మాత్రం వేసుకోవద్దు, ఇలా చిన్నగా నలిపి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ కంటే ఎక్కువ నువ్వులు వేసుకున్నాను. ఆ నువ్వులు కూడా మీ ఆప్షన్ అన్నమాట, ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 చెంచా సోడా, వంట సోడా అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు అనేది కూడా వేసుకొని పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చేయితో అయితే చేయితో, లేదంటే ఏదైనా గరిటెతో అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఇంకేదైనా ఇందులో అవసరం అయితే అది వేసుకోండి. నాకు ఇంకా 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలను ఇలాగా చిన్నగా మిక్సీ పట్టుకొని, మిక్సీ అయితే మిక్సీ పట్టుకోండి, లేదంటే దంచుకొని రోట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వడపోయా. జీలకర్ర పేస్ట్ మాత్రం వేసుకోవద్దు. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం వేడి నూనె ఇందులో వేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకున్న తర్వాత ఇలాగా అంతా చేయితో మిక్స్ చేసుకోవాలి. మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది అలాగే వేస్తే మనం పూస ఒత్తే అప్పుడు ఆ హోల్స్లో తట్టుకుంటుంది. అందువల్ల మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అలాగే డైరెక్ట్ వేయకుండా ఉండాలి. మనం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండిని ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఈ పిండిని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇలాగా పొడవుగా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పూస పావు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూస పావుని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బిళ్ళని లోపల వేసి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం చేసుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టుకొని ఈ విధంగా పూస పావు అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ పూసపావుతో డైరెక్ట్గా కడాయిలో మనం పూసపాలు అనేది వేసుకోవచ్చు. లేదు మీకు బిల్లలుగా కావాలి అనుకుంటే ఒక ప్లేట్ పైన మనం చిన్న చిన్న బిల్లలుగా వేసుకొని అలాగే తీసి మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఇవేమో పెద్దగా వస్తాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పూసపాలు వేసేటప్పుడు కడాయిలో కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు నూనె పొంగకుండా ఉంటుంది. పూసపాలు వేయగానే మనకు నురగ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి ఒక పక్క మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇంకో పక్క ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో కరకరలాడే టేస్టీ పూసపాలు రెడీ అయిపోయాయి. పంచదార అరిసెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ రేషన్ రైస్ని తీసుకోవాలి, దొడ్డు బియ్యంని. అప్పుడే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ 2 గ్లాస్ నేను దొడ్డు బియ్యంని తీసుకొని ఇక్కడ 2-3 టైమ్స్ కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మనం, లేదా 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఈ విధంగా నానిపోయి ఉంటాయి మనకు చక్కగా. దొడ్డు బియ్యం వల్ల మనకు అరిసెలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం వీటిని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబోసుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఈ దొడ్డు బియ్యాన్ని మనం ఆరబోసుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఆరపోసుకోవాలి. మనకు ఆరపోసేటప్పుడు ఇలా చేతికి తడి అంటుతుంది. ఆరిన తర్వాత ఈ విధంగా చేతికి ఎక్కువగా తడి అంటకుండా ఉండాలి.
ఇప్పుడు మనం ఈ పిండిని మిక్సీలో కానీ గిర్నీలో కానీ పట్టించుకున్న తర్వాత జల్లించుకోవాలి, లేదంటే మనకు రవ్వలాగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ షుగర్ని వేసుకుంటున్నాను. కేజీ అలాగే పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు కేజీ లెక్కన అయితే 1 కేజీ రైస్కి 3/4 కేజీ షుగర్ అనేది వేసుకోవచ్చు, లేదా 1/2 కేజీ వేసుకోవచ్చు మీరు తినే షుగర్ని బట్టి. ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే మనకు ఇలా వాటర్లో వేయగానే ఈ విధంగా పాకం అనేది తొందరగా మనకు థిక్నెస్ రావాలి, గడ్డ కట్టుకున్నట్టు రావాలి. ఎక్కువగా గడ్డ కట్టినట్టు రావద్దు, అరిసెలు గట్టిగా వస్తాయి. ఇప్పుడు పిండిని కొద్దిగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకు పిండి ముద్ద అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం అదే ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ఎప్పుడైనా మీ వీలుని బట్టి కూడా వేసుకోవచ్చు, అంత తొందరగా ఏం పాడవదు. తర్వాత ఒక్కొక్క బాల్ని ఈ విధంగా అప్పలాగా ప్రెస్ చేస్తూ మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పంచదార అరిసెను మనం అప్పలాగా చేసిన తర్వాత ఆయిల్లో వేయగానే ఇలా పూరిలాగా పొంగుతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అరిసెలు వస్తున్నట్టు. చూడండి, ఇలాగా డీప్ ఫ్రై కాగానే మనం ఇలా 2 గరిటెల మధ్య ఇలా ప్రెస్ చేస్తూ మనం ఈ అరిసెను తీయాలి. లేదు అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది దీనికి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసి తీసేయద్దు, ఆయిల్ ఎక్కువగా తీసేస్తే బాగా కరకరలాడిపోతాయి అప్పాలు. మెత్తగా రావాలంటే కొద్దిగా మీడియంగా ప్రెస్ చేస్తూ ఆయిల్ని తీసేయాలి. అప్పుడే మనకు మెత్తగా అరిసెలు అనేవి వస్తాయి. ఈ విధంగా అన్ని అరిసెలు చేసేసుకోవాలి. అన్ని ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్లోనే మరొక పక్కకి టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయొద్దు, గట్టిగా అయిపోతాయి అప్పాలు. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందో. అంతే అండి, ఎంతో టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి. మీకు కూడా నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.